పని ముగించుకొని ఇంటికి వచ్చిన ఒక భర్తకి తన భార్య ఇంకొక మొగాడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందంట. అది చూసిన భర్త ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడంట. ఇంట్లో ఉన్న పిల్లలు ఆ తల్లిని అడిగారంట, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా, 2 రోజుల నుంచి ఇంటికే రావట్లేదు, కనీసం ఫోన్ కూడా చేయట్లేదు, మేము గుర్తు రావట్లేదా అమ్మా నాన్నకి అని చెప్పేసి అడిగినారంట. ఆమె ఇలా తప్పు చేశానని చెప్పుకోలేక మీ నాన్నకి మన మీద ప్రేమ తగ్గిపోయిందంట, అందుకే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడంట అని చెప్పుకుందంట. సాయంత్రానికి ఆ భర్త ఇంటికి వచ్చాడు. రాగానే పిల్లలు అడిగారంట, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనిపించిందా, అందుకే మీకెవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయానని ఒక అబద్ధం చెప్పిందంట. అది చూసిన భార్య సిగ్గుతో తలదించుకుందంట. నేను తప్పు చేశానండి, నన్ను క్షమించు, అయినా నువ్వు నన్ను కొట్టాలి తిట్టాలి గాని ఏమీ అనకుండా ఎందుకలా బయటికి వెళ్ళిపోయావు అని అడిగిందంట. అప్పుడు ఆ భర్త చెప్తున్నాడంట, ఇంట్లో 2 పిల్లలున్నారు, వాళ్ళ ముందు నేను నిన్ను కొడితే తిడితే ఎందుకు కొడుతున్నావు నాన్న, ఎందుకు తిడుతున్నావు నాన్న అని చెప్పేసి ఒక మాట అడుగుతారు. అదే మాట నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్పు? నేను పడుతున్న బాధ చాలదా? చిన్నపిల్లలు వాళ్ళకి అది చెప్తే తట్టుకోలేరు. జీవితాంతం నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు కూడా గుండెల్లో బాధని మోస్తారు. అది నాకు ఇష్టం లేదు.